పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జూలై 22వ తారీఖు మంగళవారం తల్లి శ్రీ సభ పునీత మరియ మగ్ధలేన పండుగను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 1వ సంవత్సరం. పశ్చాత్తాపి యేసు శిలువ చెంత ఉన్న వ్యక్తి. మొదటి పఠనము నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం నుండి 15వ అధ్యాయం 1వ వచనం వరకు, యోహాను సువార్త 20వ అధ్యాయం 1-2 వచనములు మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం. ఆదివారం తెల్లవారగానే ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, అయినను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. కానీ మరియమ్మ సమాధి వద్ద నిలవబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా, ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములను ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండియుండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబూని అని పలికెను, అనగా బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడను అయిన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పెను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందజేసెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి ధ్యానాంశం, ప్రభువును ప్రేమించుదాం, ప్రకటించుదాం. ఇశ్రాయేలు ప్రజలను యావే ఎంతగానో ప్రేమించాడు. ఈ సృష్టిలో ఇశ్రాయేలీలకు దేవుడు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. దేవుడు వారి కోసం ఏమైనా చేయడానికి వెనుగాడలేదు. ఈ ప్రజలను యావే కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నాడు. ఎంతగానో ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల బారి నుంచి కాపాడుతూ ఉన్నాడు. ఇదిగో, ముందు సముద్రం, వెనుక ఫరో రాజు సైన్యం, ముందు వెనుక ఉన్నది ఒకటే, అదే మరణం. ఈ మరణాన్ని కూడా తప్పించగల ఏకైక దేవుడు యావే అని ఇశ్రాయేల్ ప్రజలకు నిరూపించాడు. ప్రకృతికి వ్యతిరేకంగా సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి సముద్రం మధ్యలో వీరికి దారిని తయారు చేసి తన ప్రజలను సముద్ర మధ్యలో నడిపించాడు. యావే ఇశ్రాయేలీలకు తోడుగా ఉన్నాడు. ఆయన మనతో పోరాడుతూ ఉన్నాడు. పారిపోండి అని ఫరో సైన్యం రోధించింది. నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనం. ఈ కార్యం సృష్టిలో ఒక గొప్ప అద్భుతంగా నిలిచిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు తమ కళ్ళారా చూచిన ఈ గొప్ప కార్యం గూర్చి తరతరముల దాకా దాన్ని గూర్చి మాట్లాడుకొంచున్నారు. వారు యావేకు భయపడిరి.
మోషేను వారు నమ్మిరి. అలా ఇజ్రాయేలు ప్రజలు సముద్ర గర్భమున నడిచి యావేను విశ్వసించిరి. ఈనాటి సువార్తలు మగ్దల మరియమ్మ సమాధిలో నుండి లేచిన ప్రభువును విశ్వసించి ధన్యురాలైంది. మగ్దల మరియమ్మ యేసును ప్రేమించిన విధంగా శిష్యులు కూడా అంతగా ప్రేమించలేదు. యోహాను సువార్త ప్రకారం ఉత్థాన ప్రభువును చూచిన మొదటి వ్యక్తి ఈ మరియమ్మ. మొదటి ఉత్థాన ప్రభుని చూచిన గొప్ప భాగ్యం కలిగిన వ్యక్తి మరియమ్మ. ఉత్థాన ప్రభుని గూర్చి శిష్యులకు కూడా వార్తను చేరవేసింది ఈ మరియమ్మ. మగ్దల మరియమ్మ చూపిన నిస్వార్థమైన ప్రేమకు ప్రభువు తన ఉత్థాన దర్శనాన్ని మొదట ఆమెకే ఇచ్చాడు. మగ్దల మరియమ్మ శిష్యులకు ఉత్థాన ప్రభువును గూర్చి వారికెట్లు తెలియచేసిందో ఆ విధంగా ఈనాడు ఆ ఉత్థాన ప్రభువును గూర్చి మనకు కూడా తెలియచేయమని ఆమె పండుగ సందర్భంగా ఆమెను ప్రార్థించుదాం. నేడు శ్రీ సభ పునీత మరియ మగ్దలేన పండుగను కొనియాడుతూ ఉంది. క్రీస్తును సమస్తంగా భావించి తనను తాను సంపూర్ణంగా ప్రేమతో అర్పించుకున్న ఒక గొప్ప పునీతురాలు. క్రీస్తు ప్రభువును తనివి తీరా అనుభవించు భాగ్యమే కాక ఆయన ఉత్థాన మహిమకు మొదటి సాక్షిగా నిలిచిన ధన్యమైన పునీతురాలు. ఆమె పండుగ రోజు మనం ఆమె గురించి 3 సత్యాలు నేర్చుకుందాం. మొదటిది, ఆమె యేసు ద్వారా విమోచింపబడింది. ఆమె 7 దెయ్యములతో పీడింపబడినట్లుగా అటువంటి వేదన నుండి యేసు ఆమెను కాపాడినట్లు సువార్తల్లో మనకు గోచరమవుతుంది. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇక అప్పటి నుండి ఆమె యేసును విడువక ప్రేమతో అంటిపెట్టుకుని ఉంది. ఆయన పరిచర్యలో పాలు పంచుకొని ఉంది. రెండవది, యేసు శిలువ క్రింద ఆమె నిలిచి ఉంది. తన కోసం పిలుచుకున్న శిష్యులందరూ శిలువ శ్రమలలో యేసును విడనాడి వెళ్ళిపోయారు. కొంతమంది స్త్రీలు మాత్రమే ఆయనతో నడిచారు. ఆయనతో మరణంలో కూడా తోడుగా ఉన్నారు. అటువంటి స్త్రీలలో మరియ మగ్దలేన కూడా ఉన్నట్టుగా మనకు తెలియస్తుంది. అనగా ఆమె యేసును అమితంగా ప్రేమించింది కాబట్టి ఈ కష్టకాలంలో, ఈ అవమానకర సమయంలో కూడా ఆమె ధైర్యంగా యేసు కొరకు యేసుతో నిలబడగలిగింది. మూడవది, యేసు ఉత్థాన మొదటి అపోస్తలురాలు. యేసు తాను సమాధి నుండి సజీవంగా లేచిన తర్వాత మొదట దర్శనమిచ్చినది ఈ మరియ మగ్దలేనకే. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. అంతేకాదు, ఒక ఉత్థాన సాక్షిగా, మహిమ జీవిత మొదటి సాక్షిగా యేసు ఆమెను పంపారు. ఆమె వెళ్ళి, నేను ప్రభువును చూశాను, యోహాను సువార్త 20వ అధ్యాయం 17, 18 వచనములు అని శిష్యులకు ప్రకటించారు. మనం కూడా ఆమె వలె ప్రభువును ప్రేమించాలి, ప్రభువును ప్రకటించాలి. దేవుడు మనలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈనాటి ఈ యొక్క గొప్ప సువార్త పఠనాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఏంటి ఆ తల్లి యొక్క గొప్పతనం అని మనం ధ్యానిస్తే, స్త్రీ అయినప్పటికీ మరి ఎంతో ధైర్యంతో ప్రభువు యొక్క దర్శనానికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి అక్క సమాధిని తెరువబడి ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభువుని ఎంతగా ప్రేమించిందంటే, ఈ లోకంలో నాకు ఎవరూ లేరు ప్రభు, నీవు కూడా లేకపోతే నేను ఏమైపోతాను అన్న విధంగా ఆ తల్లి యేసు ప్రభుకై వెంపర్లాడుతూ సమాధి వద్దకు వెళ్ళి రోదిస్తూ ఉంది. మరి ఆ రోదనలో మరి ఏ సత్యాన్ని గ్రహించినటువంటి దేవుడు ఆమె హృదయాన్ని తట్టి ఆమెలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని
ఉత్సాహంగా మారుస్తూ ఉన్నాడు. మరి ఆ తల్లి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ప్రభువుకై అహర్నిశలు శ్రమించింది. మరి యేసు ప్రభు యొక్క శిలువ పాటుల మార్గంలో ఆమె కూడా పాలు పంచుకుంది. ఆ వేదనలో ఆమె హృదయం నలిగిపోయింది. ఆ వేదనతో ఆ ప్రభుపై ప్రేమ అధికమయ్యింది. ఎప్పుడైతే ప్రభు ఆ కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో ఆ కష్టాలను కళ్ళారా చూసినటువంటి ఈ మరియ మగ్దలేనమ్మ ప్రభువుని ఇంకా అధికంగా ప్రేమించటానికి సిద్ధమయ్యింది. నా ప్రాణం పోయినప్పటికీ నా ప్రభువుని మాత్రం నేను విడిచిపెట్టను అని ఒక కంకణం కట్టుకుంది. మరి ప్రభు యొక్క దర్శనానికి వేకువనే ఆమె సమాధి వద్దకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఆ శిలువనాథుని కళ్ళ ఎదుటనే నిలుపుకొని మరి ప్రభువుకై ప్రయాసపడుతూ సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళ్ళటం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఎంతగా ఆ తల్లి ప్రేమించిందంటే ఆ ప్రేమకు తగ్గట్టు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏమిటి అంటే మొదటి అపోస్తురాలిగా ఉండటానికి మరి సువార్త బోధించటానికి ఆమెకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించిన విధంగా ఎవరు మనల్ని ప్రేమించలేరు. ఆయన మన జీవితాలను దర్శించిన విధంగా ఎవరు దర్శించలేరు. మనల్ని ఆదరించిన విధంగా ప్రభు ఆదరించిన విధంగా మనల్ని ఎవరు ఆదరించలేరు. ఆయన దేవుడు కాబట్టి మనల్ని అన్ని విధాల ఆయన ఆదరిస్తూనే ఉంటారు. అన్ని విధాల మన జీవితాలను దర్శిస్తూనే ఉంటారు. మనం కష్టపడుతూ ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, మరి బాధలతో మనం కృంగిపోతూ ఉన్నప్పుడు ఆ ప్రభు చూస్తూ ఊరుకుంటాడా? లేదండి. ఆ ప్రభు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు, కాచి కాపాడే దేవుడు. మరి అటువంటి దేవుడి కోసం మనం అహర్నిశలు ఎదురు చూడాలి. ఆయనకై వేచి ఉండాలి. ప్రియమైన దేవ, మా యొక్క జీవితాలను పవిత్రమైన జీవితాలుగా మార్చండి. మీరే మా దేవుడని, మీరే మా రక్షకుడని, మీరే మా బోధకుడని, మీరే మృత్యుంజయుడని విశ్వసిస్తూ ఉన్నాము. ఈనాడు క్రైస్తవ లోకానికి మరియు మగ్దలేనమ్మ ద్వారా మీ యొక్క పునరుత్థాన రహస్యాలను నేర్పిస్తూ ఉన్నారు. వాటన్నిటినీ మేము హృదయంలో పదిలపరుచుకొని మా జీవితాలను మీకు అర్పించే విధంగా దయచేయండి. మాలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసివేసి ప్రభా మరి నూతనమైన జీవితాన్ని మాకు ప్రసాదించండి. మీ యొక్క పునరుత్థాన భాగ్యంలో మేము కూడా పాలు పంచుకోవటానికి కావలసిన వరాలను దయచేయండి. ఆమేన్.